బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి జనార్దన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడ రాగానే గన్నవరం ఎయిర్పోర్ట్ లోనే అరెస్టు చేశారు. ఏపీ రాజకీయాల్లో కొద్ది రోజులుగా జనార్దన్ రావు చుట్టూ రచ్చ జరుగుతోంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం డెన్తో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన లిక్కర్ శిబిరం రెండింటిలోనూ జనార్దన్ రావే కీలకం. దీంతో ఈ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తాయని చర్చ సాగుతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, ఏదైతే నకిలీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఈ నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావును గన్నవరం విమానాశ్రయంలో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే మొలకల చెరువు అలాగే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడ వచ్చినటువంటి జనార్దన్ రావుని గన్నవరం ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే A4 గా ఉన్నటువంటి నిందితుల్ని అరెస్ట్ చేయడము, అలాగే A2 గా ఉన్నటువంటి నిందితుల్ని, A11 గా ఉన్నటువంటి, A12 గా ఉన్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసుకి సంబంధించినంత వరకు కూడా దూకుడుగా ఎక్సైజ్ అధికారులు వెళ్తున్నారని చెప్పాలి. అయితే వీరిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు ఈ రోజు జనార్దన్ రావు అరెస్టు తోటి నకిలీ మద్యం ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆ పార్టీ ఈ పార్టీ అంటూ జరుగుతున్నటువంటి దీంతో పాటుగా అసలు నకిలీ మద్యం తయారీకి సంబంధించి